హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి చాలా డేస్ తర్వాత ఇంటర్మీడియట్ లేదా 12th పాస్ అయిన క్యాండిడేట్స్కి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సంబంధించి మనకి 4th ఆగస్ట్ వరకు అయితే టైం ఉంది అప్లై చేయడానికి. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. 46,000కి పైగానే సాలరీ అనేది ఉంటుంది. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ లిమిట్ అండ్ అలాగే సెలక్షన్ ప్రాసెస్, సిలబస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ని కూడా క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైతే ఈ యొక్క పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారు, అది కూడా సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాల గురించి, సో వాళ్ళు మాత్రం కంపల్సరీగా వీడియోని చివరి వరకు అయితే చూడండి. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్, వీడియోని కంపల్సరీగా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంట్లో ఉండి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం పేద విద్యార్థులందరినీ దృష్టిలో పెట్టుకొని సో మీకు చాలా తక్కువ ప్రైస్లోనే ఈ యొక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి అన్ని రకాల కోర్సెస్ని అయితే ఆన్లైన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఆఫర్ ఈ రోజు మాత్రమే ఉంటుంది, లాస్ట్ ఈరోజు ఈవినింగ్ వరకు. కాబట్టి వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోండి. అన్ని రకాల గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇక్కడ మీకు కోర్సెస్ అయితే ఉన్నాయి. మీకు ఇందులో యాప్ డౌన్లోడ్ చేసుకున్న ఇందులో మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. నచ్చితేనే ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, ముందుగా యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ అయితే చూద్దాము. సో దానికంటే ముందు ఇక్కడ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ సిటిజన్స్ అందరికీ కూడా సమాన అవకాశాలు కల్పిస్తూ ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. అంటే మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మనకి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. 21st జూలై నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఇది మీరు నోట్ చేసుకోండి. సో 21st జూలై రోజు మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. లాస్ట్ డేట్ వచ్చేసి ఆగస్ట్ 4th వరకు అయితే టైం ఉంది. సో మీరు ఆగస్ట్ 4th వరకు అప్లై చేసిన తర్వాత మళ్ళీ మీరు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ తీసుకొని హార్డ్ కాపీని కూడా పంపించాల్సి ఉంటుంది. అది కూడా చెప్తాను. అయితే ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చింది అంటే సిఎస్ఐఆర్ కింద పనిచేసినటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. ఇందులో మనకి సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ని కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో అయితే ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి కొంచెం కాంపిటీషన్ విషయంలో మాత్రం కొంచెం తక్కువగానే ఉంటుంది. ఎందుకు తక్కువగా ఉంటుంది కూడా క్లియర్గా అయితే చెప్తాను. సో ఇక్కడ మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే మీకు ఫస్ట్ ఏంటి అంటే టైపింగ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఫస్ట్ మనకి టైపింగ్ టెస్ట్ ఉంటుంది, దాని తర్వాతనే రిటర్న్ టెస్ట్ ఉంటుంది. అంటే టైపింగ్ టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి మాత్రమే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే కాంపిటీషన్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎందుకు అంటే సో చాలామంది ఫస్ట్ రిటర్న్ టెస్ట్ పెడితే అందరికీ అవకాశం ఉంటుంది. కాకుంటే ఇక్కడ టైపింగ్ టెస్ట్ పెట్టడం ద్వారా ఏంటంటే అందులో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఎగ్జామినేషన్కి వెళ్తారు. కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అంటే ఫిల్టర్ అనేది చేయబడుతుంది ఇక్కడ. సో కాబట్టి టైపింగ్ టెస్ట్కి సంబంధించేమో 10 minutes టైం ఉంటుంది. ఇందులో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించి కంప్యూటర్లో 35 words per minute సంబంధించి మీరు టైప్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇది క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇది మనకి ఎగ్జామ్ అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో కన్సిడర్ చేయదని జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్లో మాత్రమే కన్సిడర్ చేస్తారనమాట. సో మెయిన్ ఏంటంటే రిటర్న్ టెస్ట్. సో ఇక రిటర్న్ టెస్ట్ వచ్చేసి 2 పేపర్స్లో అయితే కండక్ట్ చేస్తారు. ఇందులో పేపర్ 1 అండ్ పేపర్ 2కి సంబంధించి కూడా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఇచ్చారు. ఎగ్జామినేషన్ స్టాండర్డ్ మరీ ఏదో పెద్దగా ఉండదు, ఇంటర్మీడియట్ లెవెల్లోనే ఉంటుంది. 200 క్వశ్చన్స్ అడుగుతారు. 2 hours 30 minutes కండక్ట్ చేస్తారు. ఆబ్జెక్టివ్ విధానంలోనే మనకి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మీకు ఎటువంటి డిస్క్రిప్టివ్ విధానం అయితే ఉండదు. పేపర్ 1 వచ్చేసి 1 hour 30 minutes అయితే ఉంటుంది. ఇందులో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జ్మెంట్స్, ఈ టాపిక్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. 100 క్వశ్చన్స్ అడుగుతారు. 200 మార్క్స్. ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ఎటువంటి నెగటివ్ విధానం అనేది ఉండదు. సో పేపర్ 2కి సంబంధించి 1 hour కండక్ట్ చేస్తారు. ఇందులో జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 150 మార్క్స్. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్కి ఇందులో మీకు 3 మార్క్స్ కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి డైరెక్ట్గా రిక్రూట్మెంట్కి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసేసి ఎంపిక చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. అయితే ఇక జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ యొక్క వేకెన్సీస్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకి ఏంటి అంటే మీకు డియర్నెస్ అలవెన్సెస్ ప్రొవైడ్ చేస్తారు, హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి, ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించి ఉండేటువంటి అడ్మిసిబుల్ అలవెన్సెస్ అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము, అప్లికేబుల్ అవుతాయి అని చెప్పేసి కూడా సో నోటిఫికేషన్లోనే వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో వేకెన్సీస్ గురించి అయితే ఆలోచించద్దు. మనకి జనరల్ కేటగిరీకి వేకెన్సీ అనేది కేటాయించారు కాబట్టి మీరు ఏ కేటగిరీకి చెందిన వాళ్ళైనా సరే అప్లై అయితే
చేసేసుకోవచ్చు అనమాట. సో ఈ పోస్టులకి సంబంధించి మనకి సాలరీ ఎంత ఉండాలి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. సో దానికంటే ముందు ఇక్కడ మనకి క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని కూడా ఇచ్చారు. సో మీరు ఏ విభాగంలో ఇంటర్ పాస్ అని అప్లై చేసుకోవచ్చు, అలాగే మీరు ఏ విభాగంలో డిప్లొమా పాస్ అని కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. కాకపోతే మీకు టైపింగ్కి సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి. టైపింగ్కి సంబంధించి స్కిల్స్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. మినిమం 18 నుంచి మ్యాక్సిమం 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మీరు ఏం వర్క్ చేయాలి అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు చూడండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్లో మీకు ఆఫీస్ వర్క్ అనేది అసైన్ చేస్తారనమాట. సో ఫైల్స్ని క్యారీ చేయడము అండ్ అలాగే సిస్టమ్ రిలేటెడ్గా ఏదైనా డేటా ఎంట్రీ చేయమంటే డేటా ఎంట్రీ చేయడము, ప్రింట్అవుట్ తీయడము, జిరాక్స్ తీయడము, ఇలాంటి వర్కే ఉంటుంది. గ్రూప్ సి క్యాడర్కి సంబంధించింది పర్మనెంట్ ఉద్యోగము. లెవెల్ 2 ప్రకారం 19,900 నుంచి 63,000 వరకు బేసిక్ పే ఉంటుంది. దాంతోపాటు చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే 45,000 వరకు కూడా మీరు సాలరీ అనేది పొందొచ్చు. ఇంకా ఎక్కువగానే వస్తుంది. మీకు అందాజ చెప్తున్నాను. ఇక్కడ ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించినటువంటి ఏ కేటగిరీలో వేకెన్సీ కేటాయించారో కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్లో అయితే సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు కాబట్టి సో మీకు కనుక ఎలిజిబిలిటీ ఉన్నట్లయితే మాత్రం ఈ నోటిఫికేషన్కి సంబంధించి అయితే అప్లై అయితే చేసుకోండి. మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినప్పటికీ కూడా మనకి ఈ జాబ్స్కి సంబంధించి సెలెక్ట్ అయినట్లయితే సిఎస్ఐఆర్కి సంబంధించి అనుబంధ సంస్థలకి మనకి ఆల్ ఓవర్ ఇండియా వైడ్గా కూడా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి వెసులుబాటు అనేది ఉంటుంది కాబట్టి సో డెఫినెట్గా ట్రై చేయండి. జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 500 రూపీస్ అనేది పే చేయాలి. మిగతా వాళ్ళు మాత్రం ఎలాంటి ఫీ లేకుండా ఫ్రీగా అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు మాత్రమే ఫీ అనేది పే చేయాలి. అమ్మాయిలకి లేదు ఫీజు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ వాళ్ళు ఫ్రీగా అయితే అప్లై చేయొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో సో క్లియర్గా అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే సిఎస్ఐఆర్కి సంబంధించి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియంకి సంబంధించి మనకి డెహ్రాడూన్లో ఉన్నటువంటి ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి అయితే వచ్చింది. సో మనకి దూరం ఉంది కదా లొకేషన్ అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే మనకి ఆల్ ఇండియా జాబ్ ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అండ్ అలాగే మీకు ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ వచ్చినా కూడా ఆల్ ఇండియా ట్రాన్స్ఫర్ లేబిలిటీ తోటి మనము మన సొంత రాష్ట్రాలకి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థలకి మనము చక్కగా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండర్లో పనిచేసేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కాబట్టి సో మీకు సాలరీస్ కూడా చాలా త్వరగా ఇంక్రిమెంట్ అయితే అవుతాయి. ఎందుకంటే మనకి త్వరలోనే మనకి కొత్త 8th పే కమిషన్కి సంబంధించి కూడా అది అప్రూవల్ కనుక వచ్చినట్లయితే మీకు 60,000కి పైగానే సాలరీస్ అనేవి పొందొచ్చు. కాబట్టి సో ఇంటర్ అర్హతతో ఇంత మంచి సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో మీ కనుక ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపరేషన్లో ఉన్నట్లయితే మాత్రం మనకి ఇది ఎగ్జామినేషన్ సిలబస్ కూడా కొత్త ఏమి కాదు, అదే సిలబస్ కాబట్టి సో డెఫినెట్గా అయితే ట్రై చేయండి. మెయిన్ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఇక్కడ నేను ఫీజు లేనటువంటి వాళ్ళు కంపల్సరీగా అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మీకు ఎటువంటి ఖర్చు లేదు, జస్ట్ అప్లికేషన్స్ పెట్టడమే. సో మీరు ఒకవేళ మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామినేషన్ క్లియర్ చేస్తే మీకు జాబ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఫ్రెండ్స్ ఇది మనకి సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ యొక్క వెబ్సైట్లో కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ త్రూగా మనము అప్లై అయితే చేయాలి 21st నుంచి. నోటిఫికేషన్ అప్లై లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అలాగే మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్ కూడా డౌన్లోడ్ చేసుకుని ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అడగండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.